Hi guys, this is Abhinav Gomatam. February 23rd మస్త్ షేడ్స్ ఉన్నాయరా సినిమా మాది రిలీజ్ అవుతుంది. దాని తాలూకా ఇంటర్వ్యూ ఇది. నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే యాంకర్ రాలేదు. సో నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. నా ముందు మా సినిమా డైరెక్టర్ తిరుపతి, మా సినిమా హీరోయిన్ వైశాలి రాజ్, ద బ్యూటిఫుల్ వైశాలి రాజ్, అండ్ మా సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మోయిన్.యాక్టర్ నా ముందున్నారు. లెట్స్ టాక్ టు దెమ్. అసలు ఇన్ని రోజులు నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు నేను అడుగుతా వీళ్ళని సమస్యలు. ఎవరితో మొదలు పెడదాం? హీరోయిన్ తోటి మొదలు పెడదాం. హీరోయిన్ తోటి మొదలు. హౌ ఆర్ యూ? బజ్ ఎలా ఉంది? ఏనా నవ్వేంటి? బజ్ ఎలా ఉందో చెప్పు. సినిమా బజ్ ఆన్సర్ చెప్పకుండా సెకండ్ క్వశ్చన్ అడిగావు కదా. హౌ ఆర్ యూ? ఫైన్. అబ్బా ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చిందిరా నాయన. ఎలా ఉంది సినిమా బజ్? లేదు, చాలా బాగుంది నిజంగా. ట్రైలర్ కి అయితే అందరూ చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వైజాగ్ లో మీ ఇంటి బయట క్యూ కట్టారా? వైజాగ్, హైదరాబాద్ లో కట్టారు. అదే హైదరాబాద్ లో కట్టడం అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్, అది సమస్య లేదు. ఎలా, హౌ ఇస్ యువర్ బాయ్ ఫ్రెండ్? వై యూర్ టాకింగ్ లైక్ మీ? హౌ ఇస్ యువర్ బాయ్ ఫ్రెండ్? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. మరి అంత బాగా ఎలా చేసావు నువ్వు మన మధ్యలో ఉన్న లవ్ సీన్స్? అంత బాగా ఎలా చేసావు? మను మీద ఇష్టం అలా పెరిగిపోయింది నాకు. సో ఐ ఇన్స్పైర్డ్ యు. నేను కూడా క్వశ్చన్ అడుగు. యా కాదు, ఇప్పుడు దీంట్లో హీరోయిన్ కదా నువ్వు, లవ్ స్టోరీ అంతా ఉంది కదా, ఎట్లా ప్రిపేర్ అయ్యేవాము అంటే బోరింగ్ క్వశ్చన్ కానీ. థ్యాంక్ యూ. నేను ఎక్కడికో తీసుకెళ్తున్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యావు అని చాలా బాగా అడిగావు. థ్యాంక్ యూ. దానికి ఫాలో అప్ క్వశ్చన్ ఉంది. థ్యాంక్ యూ. సరే, అన్ని ఇంటర్వ్యూలో చెప్పేసావా? ఏం చెప్పావు చెప్పు ఒకసారి చిన్న షార్ట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, కన్ఫర్మ్ అయింది వన్ డే ముందు కదా, ఇప్పుడు నేను ఇంత చెప్పుద్దేమో ఒక్క వన్ డేలో ఇంత ప్రిపేర్ అయ్యావా అని అడుగుతారు. చెప్పాము దాంట్లో. ఓకే, అయిపోయింది. అది సరే, నువ్వు వేరే ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకోవడం కాదు, ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడడం. చెప్పు ఒకసారి ఎలా నువ్వు ఈ లవ్ సీన్స్ చాలా బాగా చేసావు. నేను సినిమా చూసాను, నువ్వు మొత్తం ఒకసారి సినిమా చూసావు కదా. సో నీకు నచ్చిందా నీ యాక్టింగ్? కాదు, నీ యాక్టింగ్ నీకు నచ్చిందా లేదా? అది వెరీ నార్మల్ క్వశ్చన్. నాకు నచ్చింది. నచ్చింది నీకే కాదు, నాకు నచ్చింది, మోయిన్కి నచ్చింది, డైరెక్టర్ నచ్చింది, అక్కడికి వచ్చిన జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. ఎవ్రీబడి, నాకు తెలిసిన వాళ్ళంతా వాళ్ళు పోస్టరే చూడని, ఒక్క పాటే హలో అమ్మాయి పాటే చూడని, ట్రైలర్ చూడని, మొత్తం సినిమా చూడని, యునానిమస్ గా పాజిటివ్ రివ్యూస్ అబౌట్ వైశాలి రాజ్. ఎవ్రీబడి లైక్స్ యూ. సో నీకు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకే ఇంకా మంచి ఫీడ్బ్యాక్ నీకు వస్తుంది అని నేను కోరుకుంటున్నా. సో చెప్పు, ఏంటి, ఎలా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ప్రతిదానికి ప్రతిదీ ఇప్పుడు 12th ఫెయిల్ అలాగా అన్న ఒకసారి అడగండి. నా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. ఫస్ట్ సార్ ని కానీ ఎవరిని, మోయిన్ని సార్ వైవాలాగా ఫీల్ అవుతున్నట్టు. ఇంటర్వ్యూ లా కాకుండా ఇంటరాగేషన్ లా ఫీల్ అవుతాం. కొంచెం అలానే ఉంది. అది క్వశ్చన్ కూడా, అబౌట్ యు, మీ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి కదా. లేదు అంటే కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు. అది కాంప్లిమెంట్. థాంక్యూ. నో బట్ జస్ట్ లెట్స్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ కాదు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ విత్ ఇట్, ఏంటి, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్? సింగిల్ అయిపోయింది. డెఫినెట్ ఈ సినిమా తర్వాత డెఫినెట్ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటావా సినిమా తర్వాత? నో ప్లాన్స్ ఉన్నాయా? లేదు, ఇప్పుడప్పుడే. సో మూవీ దీనిలో కొంచెం సక్సెస్ఫుల్ అయ్యి ఒక సినిమా తర్వాత సినిమా 10 ఏళ్ల తర్వాత చేసుకుంటావా? మినిమం 10 years. యాక్టర్ని చేసుకుంటావా, నాన్ యాక్టర్ని చేసుకుంటావా? పెళ్ళి అంటే ఆయన సిగ్గుపడుతున్నారు, ఆయన కూడా ఆయన పెళ్లి గురించి లేదు. నాన్ యాక్టరా, యాక్టరా? అలా ఏం లేదు, ఎవరైనా అంటే మనసుకు నచ్చిన మనిషి ఉంటే ఎవరైనా ఓకే. అంతే. ఓకే. తిరు
ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నీకు ఫర్ ద ఫిలిం. నేను రిలీజ్ వరకు వెయిట్ చేయదలుచుకోలేదు, సో ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్. ఐ వాంట్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే కంగ్రాచులేషన్స్, అందుకే చెప్పా. నీ కథ ఏంటి? నువ్వు సింగిలా లేకపోతే కమిటెడ్? కరుడు కట్టిన సింగిల్, మొన్నే చెప్పాను. అంటే బండరాయి కాదు, బండరాయి అనమాట అది. దాన్ని ఏం చేసినా దాన్ని ఏం చేయలేము మనం. నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది బ్రో? నాకు తెలుసు ఇన్ వే, బట్ ఒకసారి ఆడియన్స్ చెప్పు. కష్టం నాది పెద్ద ఏం లేదన్న, మామూలుగా బీటెక్ సగంలో డిస్కంటిన్యూ చేసాము, వచ్చాము, అక్కడక్కడ పని చూసుకుంటూ అక్కడక్కడ పని చేస్తూ వచ్చేసాము, అంతే సింపుల్. బీటెక్ డిస్కంటిన్యూ చేసావా? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చెప్పాను కదా మీకు. అవునా? ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్పు. కాదే, నాకు బీటెక్ ఫినిష్ ఏమో నేను అనుకుంటున్నా. ఫైనల్ ఇయర్ లో లాస్ట్ చెప్పాను కదా మీకు, థర్డ్ సెమ్ లో లాస్ట్ ఆన్సర్ బదులు సినిమా స్టోరీ రాసిన తర్వాత అర్థమైపోయింది ఇంక ఫోర్త్ ఇయర్ మనం అవ్వదులే అని చెప్పేసి వచ్చేసాం. ఓకే ఓకే, అచ్చా అచ్చా. ఏ స్ట్రీమ్ ఇది? మెకానికల్. మెకానికల్ డిస్కంటిన్యూడ్. ఏమన్నా చెప్పాను కదా నాకు ఇది ఎట్లా ఇక్కడ ఎందుకు టెంప్ట్ అంటే యాక్చువల్లీ అది కూడా కంప్లీట్ చేసేవాడిని. నాకు OLX లో అసినేటర్ కావాలని చెప్పి దొరికితే దాన్ని పట్టుకొని వచ్చేసాను నేను హైదరాబాద్. OLX గైస్ కాస్టింగ్ కాల్స్ తో పాటు కాస్టింగ్ కాల్స్ OLX లో అది అసిస్టెంట్ డైరెక్టర్స్. ఏంటిది? ఒట్టు ప్రామిస్ అది కాడదా మీకు చెప్తే పాపం అతను లైఫ్ టైం స్పాయిల్ అవుద్దాం కానీ ఒక పర్సన్ ఉన్నాడు, అతను చేయంగా ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడు. అతను ఎవరు అంటే త్రివిక్రమ్ గారి టీంలో సాయి గోపాల్ అని చెప్పేసి సాయి గోపాల్. ఆయన 10,000 తీసుకుని మోసం చేశాడు నన్ను. కానీ కానీ తర్వాత తెలిసింది ఆయన పేరు మీద స్కామ్ చేస్తున్నా, అతను ఆయన సాయి గోపాల్ గారు కాదు, అసలు ఆయనకి నీకు సంబంధం లేదు, మొత్తం ఫేక్. సో ఫస్ట్ టైం నువ్వు సెట్ లోకి వెళ్ళింది ఎప్పుడు? ఏ సినిమాకి? సెట్ ఎట్లా అన్న అంటే నేను చాలా డిపార్ట్మెంట్ లో పనిచేశాను. అదే ఫస్ట్ టైం ఇన్ ఎనీ డిపార్ట్మెంట్? ఫస్ట్ లక్ష్యం సినిమా లౌక్యంకి జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళా. జూనియర్ ఆర్ట్ అన్న యాక్టర్ అవుతా అని వచ్చింది. అది ఫ్లిప్కార్ట్ లో చూస్తుండే. అది ఫ్లిప్కార్ట్ లో చూసా. ఫస్ట్ లౌక్యంలో జూనియర్ అయిపోయింది. దాని తర్వాత ఒకే ఒక్కరోజు జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళా. ఇంకొద్దు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయి దాని తర్వాతకి నెక్స్ట్ జాబ్ ఏంటి? కేటరింగ్. సో ప్రొడక్షన్ లో కాదు, సెట్స్ వేస్తాం కదండి ఇప్పుడు, వాటికి వీటికి అన్నిటికీ సెట్స్ వేస్తూ ఫస్ట్ మ్యారేజ్ అవుట్ ఆఫ్ సినిమాలో పెళ్లికి వీటికి క్యాటరింగ్స్కి వెళ్ళాం. ఓకే. అయితే మా రూమ్మేట్ అయితే నాకు షెల్టర్ ఇచ్చిన మా పెద్ద బాబాయ్ ఆయన అయితే చెప్పాడు అనమాట, నువ్వు ఇట్లా బయట చేస్తూ సినిమాల్లో అవకాశాలు అంటే రావు, చిన్నదో పెద్ద సినిమాల్లో చేస్తూ ఉంటే నీకు పరిచయం అవుతారు, సో అక్కడి నుంచి నీకు వస్తాయని చెప్పేసి అంటే అప్పుడు ఆ క్యాటరింగ్స్ మానేసి సెట్ బాయ్కి వెళ్ళాను. అది సినిమా సీరియల్ మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతే చిన్నగా 1 by 1 అట్లా ఒక 2 years సెట్ బాయ్ చేసాం. ఇది మన హీరో నిఖిల్ గారి సూర్య వర్సెస్ సూర్య కోటిలో కాలేజ్ నైట్ సెటప్ దానికి సెటప్ చేసాం. బాలకృష్ణ గారి సినిమాలు చేసాం, మల్లర్ నరేష్ గారి సినిమాలకి చాలా చేసాం. అచ్చా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు స్టార్ట్ అయ్యావు? ఏ సినిమాకి? దాని తర్వాత మనసుకు నచ్చిన సినిమాకి సెట్ వర్క్ చేస్తూ సీరియల్కి స్క్రీన్ ప్లే రైటర్ దగ్గర జాయిన్ అయ్యాను నేను సీతామణి. అక్కడ నుంచి సాయిమాధవ్ గారు మనసుకు నచ్చిన సినిమాకి డైలాగ్ రైటర్. సో అట్లా మంజుల గారికి అక్కడ దగ్గరికి వెళ్తాము సార్ బదులు. సో నేను అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఆయన ఆ సినిమాకి మొత్తం పెట్టించేసి డైలాగ్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్లో కూడా పెట్టుకుండి ఉంటారని చెప్పేసి అట్లా మనసుకు నచ్చిన సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే డిస్కంటిన్యూ చేసి వచ్చావు కదా ఇంజనీరింగ్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళే సపోర్ట్ చేశారు మొత్తానికి. వాట్ అ నైస్ ఫ్యామిలీ బ్రో. ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి సినిమాలలోకి వెళ్తా అంటే సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి నిజంగా క్లాప్స్ టు యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఈ డేట్ కూడా వాళ్ళే సపోర్ట్. బ్యూటిఫుల్. హౌ ఆర్ దే ఫీలింగ్? ఇప్పుడు నీ ఫస్ట్ డెబ్యూ ఇది యాజ్ అ డైరెక్టర్, హౌ ఆర్ దే ఫీలింగ్? మాట్లాడావా? మాట్లాడే వాళ్ళు ఫుల్ హ్యాపీ మొత్తానికి. అయితే ఇది మంచిగా రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ. ఆఫ్ కోర్స్. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? సిస్టర్. హౌ ఇస్ పెళ్లి అయిపోయినంత హౌ ఇస్ హర్ సపోర్ట్? వాళ్ళు కూడా మొత్తం అంత ఫ్యామిలీలో మొత్తం అంతా వాళ్ళు ఎవరు ఎంత చేయాలో అంత చేశారు నాకు ఈ రోజు వరకు. రైట్, నైస్. ఇంకా అడగకరా నువ్వు ఫ్యామిలీ గురించి. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు బ్రో. ఓకే, నాకు అంత సపోర్ట్ ఉంది.
ఓకేనా? ఇంకా అడగకు, ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇది చెయ్యి. ఓకే సరే అడుగుతా, ఫైన్. అక్కడి నుంచి మూవింగ్ ఆన్. మన ఈ సినిమా మీదకి ఎలా వచ్చావు నువ్వు? ఈ స్టోరీ ఎలా తట్టింది ఏంటి, దాని హౌ డిడ్ ఇట్ స్టార్ట్? నా దగ్గరకు వచ్చే ముందు నీ జర్నీ ఏంటి ఈ స్టోరీతో? యాక్చువల్గా సినిమాలు యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం అన్న. యాడ్ ఫిల్మ్స్ మన భవాని గారి కంపెనీలోనే యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాము. అంతా బాగా వెళ్తుంది, మంచిగా కంపెనీ గ్రోత్ అవుతుంది అనుకున్న టైంలో లాక్డౌన్ పడ్డది. అక్కడి నుంచి పెద్ద స్టేక్ అయిపోయింది మొత్తం, అంతా యాడ్స్ గిడ్స్ అంతా అన్నీ అయిపోయి ఏం చేద్దాం అనుకున్న టైంలో, సో మనం వచ్చిన యాడ్స్ కోసం కాదు, సెట్ వర్క్ చేసినా లేకపోతే ఇంకే ఎవరే పని చేసినా సరే అల్టిమేట్ గోల్ సినిమానే. సో అదేదో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుద్ది లేకుంటే, ఎందుకంటే ఏ పని లేదు ఆ టైంలో. సో ఇంకెళ్ళిపోదాం ఒకసారి. అట్ ది సేమ్ టైం ఒక 2-3 స్టోరీస్ పోయినాయి. పోవటం అంటే ఎవరు తీసుకోవడం కాదు, ఆ కథ మీద సినిమాలు వచ్చేస్తున్నాయి. ఉన్న కథలన్నీ పోయిన తర్వాతకి మనం చేసే బదులు ఉన్నది ఏదో మొత్తం నేర్చుకుని, ఒక ఎట్లా ఉండంటే అన్ని నేర్చుకునేసి డైరెక్షన్కి వెళ్దాం అనుకుని ఉండే. బట్ దాని తర్వాత రియలైజ్ ఏంటంటే అన్ని నేర్చుకుని పోవాలంటే మనం ఇంకా అసలు మన జన్మ సరిపోదు, పోతూ నేర్చుకోవాలి. దాని దగ్గర కథను ఎంచుకుంటూ పోదాము. ఈ విఎఫ్ఎక్స్లు పెద్ద పెద్ద ఇవన్నీ పెట్టుకోకుండా చిన్న సింపుల్ స్టోరీ, ఒక అందరికి రిలేట్ అయ్యేలాగా ఒక ఎమోషన్ స్టోరీ మీద వెళ్ళిపోదాం అని చెప్పేసి అట్లా మొదలు పెట్టేసాం. ఇంకా